నమస్తే, వెల్కమ్ టు వీడియో జర్నలిస్ట్. ముందుగా హెడ్లైన్స్. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ కు భయపడేదే లేదని హెచ్చరిక. గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడి. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ తుదిముట్టించి తీరుతుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సానుభూతి పరులకు భారత్ ఏం చేస్తుంది అన్నది బాగా అర్థమైందని అన్నారు. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏమిటన్నది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ చవిచూస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 4 రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నామని అన్నారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ కు భయపడేదే లేదని అన్నారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికమని చెప్పిన వారికి సెల్యూట్ చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుది ముట్టిస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కలలో కూడా ఊహించినంత దారుణంగా దెబ్బతీస్తామని, ఉగ్రవాదులు వారి సానుభూతి పరులకు భారత్ తానేం చేస్తుందో చెప్పిందని అన్నారు. 25 ఏళ్లుగా పాక్ లో విచ్చలవిడిగా ఉగ్రవాదులు తిరుగుతున్నారని అన్నారు. పాక్ లోని ఉగ్ర తండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టింది. పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న వారిని తుదముట్టించామని వ్యాఖ్యానించారు. हर राजनीतिक दल एक स्वर में आतंक के खिलाफ कड़ी कार्रवाई के लिए उठ खड़ा हुआ। हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है। भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है। लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं ना कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया। भारत के ड्रोन्स, भारत की मिसाइलों ने सटीकता के साथ हमला किया। पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया, जिस पर पाकिस्तान को बहुत घमंड था। भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया। भारत की तीनों सेनाएं, हमारी एयरफोर्स, हमारी आर्मी और हमारी नेवी, हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बीएसएफ, भारत के अर्धसैनिक बल लगातार अलर्ट पर है। कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ఏజెన్సీ ప్రాంతాలు స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు న్యాయం చేసేందుకే
2000లో జీవో నెంబర్ 3 తెచ్చామని తెలిపారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు లబ్ధి చేసే నిర్ణయాలపై అధ్యయనం చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులకు మే నెలాఖరుకు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం 344 కోట్ల విడుదల చేసినట్లుగా ఆయన తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధిలో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని అన్నారు. నిర్వహణ మరమ్మతు పనులు చేపట్టడం ప్రధాన లక్ష్యమన్న ఆయన 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని స్పష్టం చేశారు. గేట్లు, షెల్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలని సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పనులు సీజనల్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నర్సుల నిస్వార్థ సేవలు నిరుపమానమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వారు అందిస్తున్న సేవల వల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నర్సింగ్ కళాశాలను గుర్తించామని, త్వరలో వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నర్సులకు 5 విభాగాల్లో అవార్డులు ఇచ్చామని చెప్పారు. ప్రతి ఏడాది 34,000 మంది నర్సులు చదువుకుని బయటకు వస్తున్నారని తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఎంఓయూ చేసుకుని 8 విదేశీ భాషలు నేర్పిస్తున్నామని అన్నారు. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నర్సింగ్ కాలేజీలను 135 గుర్తించామని తెలిపారు. న్యూరాలజికల్ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చాయని అన్నారు. 2024లో మాత్రమే 7,008 మంది న్యూరాలజికల్ కేసులు పెరిగాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా కాలేజీలు సీట్లు పెరుగుతాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఎన్ఎంసీ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు. ఈ స్టేట్ విడిపోయిన తర్వాత 121,000 మంది ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. 121,000 మంది. మన స్టేట్లో ఉంటున్న 36 గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కానీ 675 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ప్రతి సంవత్సరం 34,832 మంది నర్సింగ్ స్టాఫ్ బయటకు వస్తున్నారు. నర్సెస్ చదువు పూర్తి చేసుకుని పైకి వస్తున్నారు. 121,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి సంవత్సరం అదనంగా 34,000 మంది వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ చూడాలి, జాబ్ చేయాలి. కానీ పబ్లిక్ సెక్టర్లో మాత్రం 16,801 నర్సులు మాత్రమే ఉన్నారు. ఎక్కడ ఇంకా షార్టేజ్ 5,300 ఉంది. పోయిన ప్రభుత్వం చెప్పేది మా దగ్గర 0 వేకెన్సీ పాలసీ, మొత్తం ఎక్కడ చూసినా ఫిలప్లు ఉన్నాయని. అది తర్వాత మనం చూసి లోపల చూసి సమీక్ష చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ డోలా మొత్తం బయటపడింది. ఈ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇవాళ కొత్తగా ఇంకా 5,300 నర్సింగ్ స్టాఫ్ అవసరం ఉంటే వాటికి రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ప్రతి రీజనల్ లెవెల్లో నర్సింగ్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ తీసుకుని వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నాం. ఒక్క ఖాళీ కూడా ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో వ్యవస్థల్లో ఒక్క నర్సింగ్ స్టాఫ్ ఖాళీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఒక్కటి కూడా ఉండదు. కేవలం ఇది మాత్రమే సరిపోతుందా? మరి ప్రతి సంవత్సరం 34,000 మంది పైగా వస్తుంటే వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి? బయట రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుంది. అందుకనే నర్సింగ్ కౌన్సిల్ కూడా ఇవాళ మేము చాలా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గతంలో ఏంటంటే నర్సింగ్ కౌన్సిల్ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చాయి. ఏ రాష్ట్రంలో మనం ఏందో దేశంలోనే రెండో రాష్ట్రం అతి ఎక్కువ సంఖ్యలో నర్సింగ్ కాలేజ్లు, ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు లేదా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ వాళ్ళు లేదా ఎంఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలోనే ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. కర్ణాటక తర్వాత మన రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, వాళ్ళ దగ్గర కూడా మనకన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇంతమంది పెద్ద సంఖ్యలో వస్తున్న వాళ్ళని అకామిడేట్ చేయాలి. కాబట్టి మన దీని ప్రకారం ఒక సర్వే ప్రకారం 2,600 మంది ప్రతి సంవత్సరం బయట దేశాల్లో నర్సింగ్ ప్రాక్టీస్ కోసం అప్లై చేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ 8 భాషల్లో
ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచు, స్పానిషు, జపనీసు లాంటి 8 భాషల్లో శిక్షణ ఇచ్చి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎంఓయూ చేసుకుని వీళ్ళకి ఆ లాంగ్వేజ్లో శిక్షణ ఇచ్చి బయట దేశాల్లో చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళని ఆ దేశాలకు వెళ్ళి మన సత్తా చాటుకునేలాగా, మన సేవాభావాన్ని చాటుకునేలాగా, భారతదేశంలో మన అందరిలో సమ్మిళితమైన వసుదైవ కుటుంబకం అనే ఏ భావన ఉందో ఆ భావనని ఆ దేశాలకు వెళ్ళి సేవ చేసి సాధించడం ద్వారా భారతదేశంలో అంటే ఎస్రా వీళ్ళంతా సేవాభావానికి ప్రతిరూపం రా అనుకునేలాగా ఈ వాళ్ళ నర్సింగ్ కౌన్సిల్లో సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజెస్ ఉండేవి, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉండేది, ఒకే సొసైటీ పేరు మీద 2-3 కాలేజీలు నడిచేవి. వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తే ఇవాళ ప్రతి చోట ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉన్నాయో వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఇటీవల నోటీసులు ఇవ్వడం, ఫిజికల్ ఇన్స్పెక్షన్లు చేయడం కూడా చేస్తున్నాం. అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారికి మంజూరు ప్రక్రియ జరుగుతుంది. ఇంకా ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు కావాలంటే ఆ సమీపంలోని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని బొండ ఉమామేశ్వరరావు వివరించారు. 61వ డివిజన్ బాంబే కాలనీ హెచ్ బ్లాక్ వద్ద డివిజన్ పరిధిలో ఐసీడీఎస్సీలో నమోదై ఉన్న గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు గర్భిణీ మహిళలను ఉద్దేశించి తన తోబుట్టులుగా భావించి ఆశీర్వదించి పసుపు, కుంకుమ, చీర, జాకెట్, పళ్లు, పూలు, మిఠాయి తదితర వాటిని అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి టీడీపీ ప్రభుత్వం యొక్క ధ్యేయమని అన్నారు. మహిళా సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేయడం టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని అన్నారు. గర్భిణీ మహిళలకు ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తూ ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో నిరంతరం ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ పరంగా చేస్తున్నామని అన్నారు. గర్భిణీ మహిళలకు సుఖప్రసవం అయ్యి 12 బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి యొక్క యోగక్షేమాలు ప్రభుత్వమే చూస్తుందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాలు జరిపామని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు అమలు లేదని అన్నారు. మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాలు జరిపి పుట్టింట్లో వారికి ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా శ్రీమంతం జరుపుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, కార్డులు ఎవరికైనా కావాలంటే సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. టీడీపీ డివిజన్ కమిటీ అధ్యక్షులు ఆకుల సూర్యప్రకాష్, ఇన్ఛార్జ్ దాసరి దుర్గారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలన ప్రజలకు స్వర్ణ యుగం వంటిదని అన్నారు. బొండ ఉమామేశ్వర నాయకత్వంలో నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి ఒక బిడ్డకి మాత్రమే పరిమితం చేసిన అమ్మఒడిని తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఖచ్చితంగా ఈ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే మహిళలకి ఏదైతే 18,000 రూపాయలు ఇస్తామని చెప్పామో వచ్చే నెల నుంచి 18,000 రూపాయలు కూడా మా సోదరీమణుల ఖాతాల్లో డబ్బులు అయిపోతూ ఉన్నాం. అలాగే ఇప్పటికే రేషన్ కార్డుల్ని ఆన్లైన్ని అప్లై చేసుకునే వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ఎవరికైనా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో నమోదు చేసుకోండి. అలాగే మార్పులు చేర్పులు ఉంటే దాన్ని కూడా పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి డివిజన్లో మా గర్భిణీ స్త్రీలకి, మా సోదరీమణులకి, మా చెల్లెళ్ళందరికీ పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే మరి వాళ్ళకి శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళ సొంత అన్న, వాళ్ళ అమ్మ, నాన్న ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రతి డివిజన్లో కూడా మా అంగన్వాడీ దగ్గర ఉన్నటువంటి లిస్టుల ప్రకారం శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సుఖమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని ఎదుగుదలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళకి గుడ్లు ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, చిక్కీలు ఇస్తున్నాం. అలాగే కందిపప్పు, అలాగే ప్రోటీన్స్ అన్నీ కూడా వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా, వాళ్ళకి అంగన్వాడీ టీచర్ల ద్వారా వాళ్ళకి ఇచ్చి మంచి బిడ్డని ప్రసవించేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అంతేకాకుండా పుట్టింటి వారు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఇవాళ మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా నాయకులందరూ కూడా ఆ డివిజన్లో శ్రీమంతం కార్యక్రమం పెట్టి చక్కటి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఈరోజు 61వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, అలాగే ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాసరి దుర్గారావు పెప్సీ, మా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు దాసరి ఉదయశ్రీ చక్కటి కార్యక్రమం హెచ్ బ్లాక్లో పెట్టి అందరికీ కూడా ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి
61వ డివిజన్లో గర్భిణీ స్త్రీలందరికీ కూడా చక్కటి శ్రీమంతం కార్యక్రమం పెట్టి చీర సారె పళ్ళు స్వీట్లు అన్నీ కూడా ఇచ్చి సుఖవంతమైనటువంటి బిడ్డను ప్రసవించే విధంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేసాం. బలహీన వర్గాల పెన్నిధి గౌరవనీయులు ప్రభుత్వ విప్పు బోండా ఉమ్మేశ్వర గారి ఆశీస్సులతో 61వ డివిజన్ అధ్యక్షుడిగా నేను, ప్రధాన కార్యదర్శిగా అమ్మారావు గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జిగా సోదరుడు దుర్గారావు పెప్సీ గారిని నియమించిన తర్వాత మొదటి కార్యక్రమంగా మహిళలకి అందున గర్భిణీ స్త్రీలకి ఈ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బూత్ కన్వీనర్లకి, ముఖ్య నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి, స్థానిక ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు గవర్నమెంట్ ప్రభుత్వ విప్పు అన్న బోండా ఉమ్మేశ్వర ఆదేశాలతో 61వ డివిజన్లోని నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఈరోజు 61వ డివిజన్లో శ్రీమంతాల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. నూతన కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సూర్యప్రకాష్, సెక్రటరీ అమ్మారావు గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జిగా నేను, నా సతీమణి సెంట్రల్ తెలుగుమాల అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్లస్ 61వ డివిజన్ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, యూనిట్లు, ప్రతి ఒక్క కార్యకర్త, మహిళా నాయకులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని, మిత్రులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్న రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళనము విజయవాడలో రైతు నాయకుడు అక్కినేని భవానీ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్ మురళీ నాయక్ త్యాగం చిరస్మరణీయమని వారు గౌరవార్థం 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రముఖ ఇంజనీర్ కన్నయ్య నాయుడు సాగునీటి భారతీయ ప్రాజెక్టుల గేట్లు నిర్వహించడంలోనూ తన అనుభవాలను వివరించారు. ప్రభుత్వం వెంటనే శ్రీశైలం, నాగార్జున సాగర్ మొదలగు ప్రాజెక్టులలో గేట్ల పరిస్థితిని సమీక్షించవలసిన ఆలోచన ఉందని, ఆ దిశలో చర్యలు చేపట్టాలని సూచించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ మంత్రి సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా తన అనుభవాలను తెలియజేసి ఆంధ్రప్రదేశ్లోని రైతులందరూ ఒక సంఘటిక శక్తిగా ఏర్పడి కృషి చేయాలని ఆయన సూచించారు. మాజీ శాసనసభ్యులు, సమన్వయ కమిటీ చైర్మన్ పట్టికొండ జయరామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని రైతులు 3 అంచెలుగా నియోజకవర్గము, పార్లమెంటు నియోజకవర్గము, చివరిగా రాష్ట్ర స్థాయి రైతులతో సంఘాలను ఏర్పరచుకొని కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర నలుమూల నుండి అనగా 26 జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతంగా కృషి చేసే ఒక రైతు సంఘాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందని, అందుకుగాను వట్టికొండ జయరామయ్య చైర్మన్ గా ఒక అడ్హాన్ కమిటీ ఏర్పరిచి వక్తలు సూచించిన విధంగా రైతు సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మనం కృష్ణా బ్యారేజ్కి వచ్చామంటే కృష్ణా బ్యారేజ్లో మన ప్రకాశం బ్యారేజ్లో 8 టీఎంసీల డిశ్చార్జ్ ఉంటుంది. దీనిలో 24 లక్షల టీఎంసీలు డిశ్చార్జ్ ఉంటుంది. పులిచింతల్లో మన నాగార్జున సాగర్లో 11 టీఎంసీలు ఉంటుంది. శ్రీశైలంలో 14 లక్షల టీఎంసీలు ఉంటుంది, 14 లక్షల క్యూసెక్స్. ఇప్పుడు ఈ డిశ్చార్జెస్ అంతా ఉన్నప్పుడు మీరు వాళ్ళంతా ఫుల్గా డిశ్చార్జ్ చేస్తే ఇక్కడ మీకు డ్యామ్ తెగిపోవచ్చు, మీదంతా మునిగిపోవచ్చు. ఈ ఫ్లడ్లో గత 8 ఏళ్ళుగా ఎట్ట మేనేజ్ చేయాలా, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇంజనీర్లకు సజెషన్స్ ఇస్తూ వచ్చాము. మీరు రీసెంట్గా ఒక 2 ఏళ్ల క్రితం అమరావతి మునిగిపోతుందని చెప్పారు. అమరావతి మునిగిపోతుందని చెప్పినప్పుడు మేము అది క్యాలిక్యులేట్ చేసి హైదరాబాద్లో డౌన్ ఫోర్ అయ్యి ఎక్కువ ఫ్లడ్ వస్తూ ఉంటే నేను ఇక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ చీఫ్తో మాట్లాడి మార్నింగ్ 2 లక్షలు డిశ్చార్జ్ చేశారు, మధ్యాహ్నం 5 లక్షలు డిశ్చార్జ్ చేశారు. అమర్ చేసి అన్నీ సేవ్ చేశాం. ఏపీఎస్సీ స్కామ్ లో తాడేపల్లి పెద్దలతో సహా మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ హస్తం ఉందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఏపీఎస్సీకి చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ కోర్టుకు అన్ని అబద్దాలు చెప్పారని విమర్శించారు. తప్పుడు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడారని ధ్వసమెత్తారు. టీడీపీ హయాంలో ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ ను ఏపీఎస్సీ చైర్మన్ గా నియమించారన్న కక్ష పట్టారని మండిపడ్డారు. హాయ్లాండ్ రిసార్ట్ వేదికగా గ్రూప్ 1 పేపర్లు దిద్దే కార్యక్రమం చేపట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు గౌతమ్ సవాంగ్ కూడా శిక్ష అర్హుడే అని చెప్పారు. అసలు ఈ కేసులో ఇంతమంది నిరుద్యోగులు పొట్టగొట్టడానికి ఏ కారణంలో ఆయన ఒక్కసారి పరిశీలిస్తే
పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కేసు పెట్టారు. ఆయన ఒప్పందం కుదుర్చుకున్న ఏదో సైన్ కామను ఏదో కామ్సైన్ అని ఒక కంపెనీతో ఉన్న మధు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారు. కానీ ఈ కేసులో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్ళిన తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్పిన వ్యక్తి, కేసును దారి మళ్లించిన వ్యక్తి, కోర్టు తీర్పు రాకుండానే హడావుడిగా ఉద్యోగాలు ఇచ్చేసిన వ్యక్తి, ఇవన్నీ చేసింది గౌతమ్ సవాంగ్. ఏపీపీఎస్సీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉన్నట్టుంది. ఆయన 22లో వచ్చాడు, 27 దాకా ఉందంటే ఇంకా కనీసం 3 సంవత్సరాలు ఉండేది అప్పటికి. ఎందుకు ఆయన పరిగెత్తి వెళ్ళిపోయారు? ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ని తీయడానికి ఎవరి తరమో కాదు. సుప్రీంకోర్టు పోవాలి, పార్లమెంటు పోవాలి, దాని వాళ్ళు అంతా ఒక కమిటీలు వేయాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం, తీయని వీలు కాదు. అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు దీంట్లో తన ప్రమేయమే లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా? కోర్టుకు ఆయన అబద్ధాలు చెప్పారా? గౌతమ్ సవాంగ్ కావచ్చు, అప్పుడున్న సభ్యులు కావచ్చు, దాని ముందు పిఎస్ఆర్ కావచ్చు, ఆయన ముందు సభ్యులు కావచ్చు, ఇవన్నిటినీ గత 5 సంవత్సరాల పాటు ఏపీపీఎస్సీ అనే వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేశారు. సో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుంటే అటకలో నుంచి అస్థిపంజరాలు రాలి పడినట్టు ఒక్కొక్కటి రాలి పడుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద గౌతమ్ సవాంగ్ గారి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎంతైతే పిఎస్ఆర్ ఆంజనేయులు శిక్షార్హుడో గౌతమ్ సవాంగ్ కూడా అంతే మేర శిక్షార్హుడు. దిస్ పాయింట్ హ్యాస్ టు బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ బిఫోర్ గోయింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. విపత్తు సమయంలో సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆపద్బాంధవుడు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. విపత్తు సమయంలో భయపడకుండా సరైన నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకు గురి కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి సరైన నిర్ణయాలను తీసుకుని తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్న హస్తం అందచేయడం ముఖ్యమని, ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న దానిపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు సమన్వయ శాఖల భాగస్వామ్యంతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. సోమవారం విపత్తు స్పందన అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్కు ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదలు నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకొచ్చి తక్షణమే వైద్య సహాయం అందజేసేందుకు 108 వాహనాల ద్వారా హాస్పిటల్కి తరలించడం, అగ్నిమాపక వాహనం ద్వారా నీటితో మంటలను ఆపటం వరకు మాక్ డ్రిల్ చేశారు. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించారు. వంట నూనె ఉన్న బాణీలలో మంటలు వ్యాపిస్తే భయపడకుండా వెంటనే ఆ మంటలు ఎలా నియంత్రించాలన్న విషయాన్ని కూడా వివరించారు. తడిబట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటి వాటితో మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో 2 వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాలు ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, స్ట్రెచ్చర్ వినియోగం, అత్యవసర వైద్యం అందజేయడంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యంతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, డివిజన్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు, సహాయ డిఎఫ్ఓ కె వినయ్, ఎస్ఎఫ్ఓ కె నరేష్, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొలేటి రమేష్, ఎస్ఆర్ఆర్ అండ్ సివీర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి యుగంధర్, వివిధ శాఖల అధికారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. డిజాస్టరు, ఫైర్ యాక్సిడెంటు, అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఏదైనా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలి అనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిల్లా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి
మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళిన హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్లో ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం మనం. అఫీషియల్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి, లేదా ఒక వెటర్నరీ ఆఫీసర్కి, లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి, ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని మీరు చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచించే మనసును తీసుకోవడానికి మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ కు భయపడేదే లేదని హెచ్చరిక. గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడి. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.